శ్రీకు నాకు ఒక చిన్న సర్ప్రైజ్ లాగా కళ్ళకి గంతలు కట్టుకొని తీసుకొని వెళ్ళిపోయారు. లోపల స్మోక్ ఎఫెక్ట్ అదంతా నాకు చాలా యూనిక్ గా అనిపించింది. ఓకే, బర్త్డేకి ఎక్కడికి వెళ్ళలేదు అని ఫీల్ అవుతూ ఉన్నాను. బట్ లాస్ట్ కి ఇలాంటి ఫీలింగ్ నాకు బాగా నచ్చింది అనమాట. ఇలాంటివి కూడా టేస్ట్ చేస్తూ ఉండాలి కదా జీవితంలో, ఎప్పుడు ట్రావెలింగే కాదు అని అనిపించింది అనమాట. సో నేను ఇయర్ 26 టర్న్ అయ్యాను. మనకి బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఈ రూమ్ మనల్ని కట్ చేసేస్తుంది అనమాట. అంత బాగా అనిపించింది నాకు. చాలా బాగా, చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేసాం మేము ఫ్యామిలీతో. ఫుడ్ ఆర్డర్ చేసుకొని తిన్నాము, డాన్సులు చేసాము, అన్ని చేసామన్నమాట. పర్సనల్గా నాకు బర్త్డేస్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఎందుకో నేను బర్త్డేస్ ఆర్ మెంట్ టు బీ సెలబ్రేటెడ్ అని నమ్ముతాను అనమాట. చిన్నప్పటి నుంచి మేబీ మా మమ్మీ వాళ్ళు నాకు బర్త్డేకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం అలా అని, అందుకనే ఏమో బేబీ నాకు బర్త్డేస్ అంటే చాలా ఇంట్రెస్ట్. నాకు బర్త్డేస్కి విష్ చేస్తే ఆ పర్సన్ని హార్ట్కి తీసేసుకుంటారనమాట. విష్ చేయకపోతే ఎందుకు వీళ్ళు నాకు విష్ చేయలేదు అని ఒక విధమైన ఫీలింగ్ వస్తుంది నాకు. మేబీ ఎందుకో తెలీదు, చాలాసార్లు దాన్ని మార్చుకుందామని ట్రై చేశాను కానీ కుదరలేదనమాట. ఫస్ట్ టైం నేను ఇలాంటి డెకరేషన్లో సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట నా బర్త్డే. నెక్స్ట్ మీరు శ్రీకు బర్త్డే వ్లాగ్స్ కూడా చూస్తారు. మినీ బ్లాగ్స్ అయ్యాయి అనమాట. అందుకే శ్రీకు అవే ఆర్డర్ చేశాడు. ఇక్కడ చూసారా, విన్ని బ్లాగ్ తీస్తూ ఉంది. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. ఈ వ్లాగ్ ఇంతే.